ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు అన్నదాత సుఖీభవ అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు అనౌన్స్ చేసాం. మనం రైతులకు ఇస్తామని అది రేపు వేస్తున్నాం. ఒక్కొక్కరికి ఎంత వేస్తామంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు నీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, చూసుకోండి. అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఒక్కొక్క రైతుకి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కదండి, గుర్తుందా? దాని ప్రకారంగా రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, రేపు ఉదయం నుంచే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు. దాంట్లో మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నారు. 14,000 రూపాయలు 6,000 రూపాయలు కలిపితే ఎంతండి? 20,000 రూపాయలు. ఇది 3 దఫాలుగా ఇస్తారండి. అయినపోతే చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడు రేపు మీకు పడేది ఏంటంటే 7,000 రూపాయలు రేపు అకౌంట్లో పడుతుంది. మళ్ళీ పంట రేపు ఉడుస్తున్నారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ 7,000 రూపాయలు పడుతుంది రెండో విడత. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత లాస్ట్ విడత 6,000 రూపాయలు పడుతుంది. మొత్తం 20,000 రూపాయలు. రేపు మీరు 7,000 చూసుకొని ఇవ్వలేదు మాకు మోసం చేసేటారు మళ్ళీ మీరు. అందుకే దాంట్లో ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు. ఇద్దరం కలిపి ప్రతి రైతుకి ఎంతమంది రైతులకి ఇస్తున్నాం మనం? 46,85,000 మందికి ఇస్తున్నాం రైతులకి. ఒక్కొక్క రైతు 46,85,000 మందికి 20,000 రూపాయలు చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా. అలాగే మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా 46 లక్షలు. మన అనకాపల్లి జిల్లాకు వస్తే 2,31,000 మందికి ఇస్తున్నాం. 2,30,000 మంది రైతులకి. దీనికి సంవత్సరానికి 161 కోట్లు ఖర్చు అవుతుంది.